అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా తిరుమలలో లడ్డు కల్తీ విషయంలో జరుగుతున్నటువంటి దుమారం పైన ఎవరు స్పందించకపోవడాన్ని కూడా ఆయన తప్పుపెట్టారు. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి? ఆల్రెడీ ఒక ట్వీట్ వార్ నడుస్తుంది. ఆయన చేసినటువంటి ట్వీట్ పైన ప్రకాష్ రాజ్ గారు, దానిపైన మా ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు స్టేట్మెంట్, సో ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన మీకు బాధ్యత లేదా అనేటువంటి ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఏ విధంగా చూడాలి? మనిషి ఘాటుగా మాట్లాడు కానీ ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవాలి. అంతేనా? ఎప్పుడు ఇండస్ట్రీని మంచి కోసం, ఇండస్ట్రీ ఎవరైనా విమర్శించినా ఏం మాట్లాడిన వ్యక్తి, ఇండస్ట్రీ బాగు కోసం ఏదైనా ఎందాకైనా వెళ్ళే వ్యక్తి. ప్రకాష్ రాజ్ గతంలో కూడా 2-3 సందర్భాలు అన్నా కానీ ఆయన ఆలోచన ఆయన ఏమనొద్దు అని చెప్పి మొన్న కామెంట్ చేసిన క్యాడర్కి మొత్తం ఒక సందేశం ఇచ్చారు. ఆయన ఆలోచన ఆయన చెప్పాడు కానీ వదిలేయండి. కానీ ఆయన శృతి మించి వెళ్తుంది. దానికి మంచు విష్ణు మహాధ్యక్షుడిగా మొదటిసారి ఆయన స్పందించే తీరు అద్భుతంగా ఉంది. నీ పని నువ్వు చూసుకో, హిందూ మతం గురించి నీకెందుకనే లడ్డు గురించి మాట్లాడే హక్కు నీకు లేదనేది ఆయన చెప్పటం. ఆయన కూడా తెలిసి మొదటి నుంచి మోదీ విధానాలు హిందూ మతం వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో ప్రకాష్ రాజు మాట్లాడతాడు. ప్రకాష్ రాజు తెలుగు వాళ్ళు, హిందూ మతం అందరూ కూడా గౌరవిస్తేనే ఈరోజు అంత అగ్ర నటుడయ్యాడు తప్పితే ఆయన ఏదో ఇక్కడికి వచ్చి ఇక్కడే నివసిస్తా తెలంగాణలో ఉన్నాడు, తెలుగు ప్రజల్లోనే ఉన్నాడు. కాబట్టి ఆయన అట్లా మాట్లాడాల్సింది కాదని చెప్పి అందరూ కూడా విమర్శించారు. ఏముంది, ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ పైన ఆయన ఒక రియాక్షన్ ఇచ్చారు. మీరు చేస్తున్నటువంటి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన మతపరమైనటువంటి వైషమ్యాలు వస్తాయి అని చెప్పని ప్రకాష్ రాజ్ హెచ్చరించినట్టుగా, అలా చూడడానికి అవకాశం లేదు అందులో. కేశవ్ గారు, ఆయన గతంలో కేటీఆర్ మించినారు లేరు, కేసీఆర్ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి ఎవరు కారు అని చెప్పేసి మీడియా సమక్షంలో చెప్పాడు. మరి ఆయన కోరిక నెరవేరలా. సరే, ఆయనకి రాజకీయాల్లో అవసరం లేదనుకుంటాడు, మళ్ళీ రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతుంటాడు. మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కాలేడు అన్నాడు, ఆయన మూడోసారి అయ్యాడు. ప్రతిదానికి కూడా ఈ సెన్సిటివ్ అంశాన్ని మీరెందుకు ఆ పొజిషన్లో ఉన్నారు కదా, విచారణ చేయొచ్చు కదా, ఇది ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పన్నాడు. అంటానికి ఆయన ఎవరు? ఆయన గెలుపు కోసం మరి ఇదే చిరంజీవి గారు, ఇదే పవన్ గారు, వీళ్ళందరూ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మీరు గెలుపు కోసం. ఆయన ఎవరంటే ఆయన భారతదేశ పౌరుడు, రియాక్ట్ అవ్వడానికి అర్హత లేదా ఆయనకి? అంటే ఏమైనా మాట్లాడొచ్చా అండి? మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ని ఆయన కౌంటర్ చేస్తూ, మీరు ఇలాంటివి మాట్లాడకుండా మీరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేయండి, నిజాలు చెప్పండి జనాలకి. ఆల్రెడీ కేంద్రంలో ఉన్న మీ మిత్రులు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయి, కమ్యూనల్ వైలెన్స్ పెరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. ఆయన మాట ప్రజలు వింటే ఆయన కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు గెలవాలి, డిపాజిట్లు కూడా అంటే ఓటమి క్రైటీరియా కాదా? సరే, పక్కన పెట్టండి. ఆయన మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాడన్నాడు. మోదీ గారు అంటే ఇష్టం లేదు, మోదీ గారికి మద్దతు తెలియజేసిన ఈ కూటమి అంటే కూడా ఆయన ఇష్టం లేదు. లేకపోతే వీళ్ళు ఫ్రెండ్సే కదా ఇండస్ట్రీలో. మరి సరే, మెగా ఫ్యామిలీ సపోర్ట్ గానే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ప్రకాష్ రాజ్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మరి అదే విషయాలు పక్కన పెడితే ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, రైట్ టు స్పీచ్. ఇతరులు అప్పుడు మాట్లాడచ్చు, మీరైనా నేనైనా. భారతదేశంలో గొప్ప అంశం ఏంటంటే ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఈయన మనోభావాలు దెబ్బతిన్నట్టుగానే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనేది ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల వలన కొన్ని మతాలకు సంబంధించిన మనోభావాలే గాయపడ్డాయి అంటున్నాడు. ఆయన ఆ మతాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా వచ్చి ప్రకాష్ రాజ్ గారిని కలిశారా ఆయన తరపు, వాళ్ళందరి తరపున మాట్లాడమని? ఆయన పొజిషన్లో ఆయన మాట్లాడాల్సింది కాదు. ప్రకాష్ రాజ్ ఎవరు మాట్లాడతానికని చెప్పేసి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అన్నాడు ఈరోజు. అదే సమయంలో ఇండస్ట్రీని కూడా ప్రశ్నించాడు. మీరు హిందువులు కాదా, హిందూ మతంలో లేరా, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు కదా, మీరు ఎందుకు స్పందించరు తిరుమల ఇన్సిడెంట్ జరిగితే అని స్ట్రైట్గానే ప్రశ్నించాడు. ఎప్పుడూ ఇండస్ట్రీని ప్రశ్నించిన వ్యక్తి ఆ ప్రశ్నించిందని కూడా సమాధానం చెప్పాలి. నాకంటే అగ్రహీనంలో ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కానించి, మహేష్ ఫ్యాన్స్ కానించి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానించి అందరు హీరోలు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా ఎలక్షన్లో ఆయన చేశారు. వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అతీతంగా వచ్చి ప్రచారం. అంటే సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని కదా అందరూ కోరుకునేది. ఇప్పుడు వీటిపైన స్పందిస్తూ ఉంటే సినిమా సంగతి పక్కకు పోతుంది కదా. ఇప్పుడు సినిమా నటులు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ వీటిపైన రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఒకటి కేశవ్ గారు, మాజీ డీజీపీ అరవిందరావు గారు ఈరోజు ఒక పేపర్లో రాశారు, హిందూ సనాతన సంప్రదాయం అనేది ప్రపంచం శాంతియుతంగా ఉండడానికి చాలా ఒక పెద్ద దిక్చూచి పెద్ద సబ్జెక్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు. ఈ 80% ఉన్న హిందూ దేశంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ధర్మరక్షణ బోర్డు సనాతన సంప్రదాయాన్ని కాపాడటానికి జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయమన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అంత దూరదృష్టితో ఆయన ఉన్నాడు.
ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పారు. మాజీ డీజీపీ సార్ ఆయన. ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపో ముందు చాలా సమర్థవంతమైన ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా పేరున్న వ్యక్తే ఆయన అంటున్నాడంటే, అనేక మంది పెద్ద ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా పవన్ని అడుగుతున్నారండి, ఆయన ప్రశ్నిస్తున్నారంటే ప్రకాష్ రాజ్కి ఇది కనపడతలేదా? ప్రకాష్ రాజ్ ఎవరు విమర్శించడానికి? ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా నిజమే హిందువుల్ని కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా స్పందిస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేయడానికి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏం విమర్శించాల, కాకపోతే ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మాట్లాడడం వలన ఇతరుల మనోభావాలు గాయపడతాయి అంటున్నారు. మనోభావాలు గాయపడవా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడడం వలన? ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారండి? అదే సమయంలో హిందువుల గురించి, బ్రాహ్మణుల గురించి కొన్ని సినిమాల్లో ఎంత తక్కువగా మాట్లాడారో మనం చాలా చూసాం. బ్రహ్మానందాన్ని పెట్టి మిగతా అవి కూడా చేయకూడదు. ఇప్పుడు అవి చేసినప్పుడు ఎవరు మనోభావాలను గౌరవించాలి, అప్పుడు వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించాలి కదా. సినిమాల్లో అంటే వీళ్ళు మాత్రం ఏమైనా అంటే కూడా ఏమనకూడదు, హిందువుల్ని ఎవరైనా ఏమైనా అనొచ్చు. కానీ అతి తక్కువ ఉన్న మిగతా మతాలకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జాతీయవ్యాప్తమైన చర్చ అవుతుంది. 80% ఉండి ఆ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ప్రపంచంలోనే అత్యంతమైన హిందూ దేవాలయంగా కీర్తించబడే తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రం కలిగినప్పుడు బాధపడి ఆ బాధకి ప్రజల తరపున మాట్లాడే ఇది చివరికి ఆయన మిగతా వాళ్ళందరూ చెప్పి ఊరుకుంటారు సార్. ఆయన డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అండి. ఈరోజు జాతీయ మీడియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చూపిస్తుంది? హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడుతున్నాడు, దేశం కోసం పోరాడుతున్నాడనే కదా ఆయన దీక్ష చేపట్టాడు. ఆయన ఉన్న పక్కనున్న సినిమాలు ఎన్ని కూడా పక్కన పెట్టి ఒకవైపు ఆయన కోసం పోరాడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన విమర్శించడం ఎంతవరకు సమంజసం? ఈ సో కాల్డ్. కాబట్టి ఇండస్ట్రీ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి ఇండస్ట్రీలో మిగతా కార్యకలాపాలన్నీ మానేసి ఈ అంశం పైన స్పందించట్లేదు సార్. మరి ఈ అంశం పైన స్పందించి ఇప్పటివరకు ఇండస్ట్రీ ప్రాంతాల వారీగా, భాషల వారీగా, లేదంటే కొన్ని చోట్ల కులాల వారీగా కూడా కొట్టుకు చేస్తున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు కొత్తగా మతాల వారీగా కూడా ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వాలి. అంటే కేశవ్ గారు కొట్టుకోమని చెప్పట్లేదు ఇక్కడ. ఎవరి మతానికి వాళ్ళు. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను సార్, ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫంక్షన్లకి నాకు క్యారేజ్ ఇంటికి వస్తుంది. సర్వమత సమ్మేళనం మీరు అన్నట్టు అతి పెద్ద లౌకిక రాజ్యం. ఇతర దేశాలు కూడా భారతదేశం వచ్చి ఈ సంస్కృతి సంప్రదాయాల్లో మమేకమైపోయి చెప్పి కలుస్తారు భారతదేశ గొప్పతనం గురించి. అటువంటి దేశంలో ఇతర మతాల పట్ల ఏదైనా జరిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా స్పందించాలి. ఓకే, మాకు అతిపెద్ద 80% హిందూ మతానికి జరుగుతున్న అగౌరవాన్ని కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి అంటున్నాడు. తప్పెట్లయిద్ది? అదేమో రాజకీయం ఎలా అయింది? దానికొద్ది ప్రజలకు దగ్గరికి నటించడంటే ఎట్లా అవుతుంది? సినిమాలు కాదు వేరు, రాజకీయాలు వేరన్నప్పుడు సినిమాలు రాజకీయాలు. ఇప్పుడు ప్రజల్ని ప్రేరేపించేవాళ్ళు, ప్రజలు మీకు ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీ మతానికి భంగం కలిగినప్పుడు ఒక మాట అంటే ఏముంది, స్పందించండి అని తప్పుతున్నాడే అని అంటున్నాడు తప్పితే వాళ్ళే విమర్శించట్లేదు. స్పందిస్తారు. ఇప్పుడు స్పందిస్తాడా? ప్రకాష్ రాజ్ స్పందించాలి, ఇండస్ట్రీ స్పందించాలి, అంతే కదండి. చూద్దాం అయితే. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అలానే ఇండస్ట్రీ మౌనం పైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం కొంత సీరియస్ కామెంట్స్ చేశారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలంటున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.